గంగాలమ్మ అమ్మవారికి సారె సమర్పించిన బీసీ కాలనీ వాసులు 250 సంవత్సరాల చరిత్ర గల శ్రీ గంగాలమ్మ అమ్మవారి నూతన ఆలయం నిర్మించిన సందర్భంగా వాకలపూడి గ్రామంలో గల బీసీ కాలనీ వాసులు సారే పసుపు కుంకుమలు 50 కేజీల స్వీట్స్ అరటి పండ్ల గెలలతో గ్రామ పెద్దలు వాసంశెట్టి శ్రీను, ఈసరపు వీర వెంకట అప్పారావు, నిడిశెట్టి బుజ్జి, పెంకే సత్యబాబు, కొల్లుబోయిన గంగబాబు, కొల్లుబోయిన చంటి, అల్లి కృష్ణ, గొనగాని వాసు, కొండల సత్యనారాయణ, దేవర, కొల్లిపోయిన గంగబాబు భారీ ఎత్తున మహిళలు పాల్గొని ఊరేగింపుగా ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ బీసీ కాలనీలోని వినాయక ఆలయం నుంచి ప్రారంభమైన కనకదుర్గ అమ్మవారి దీవెనలతో శ్రీ గంగాలమ్మ అమ్మవారి నూతన ఆలయం వరకు రావడం జరిగింది. అనంతరం గంగాలమ్మ అమ్మవారికి కొండల సూర్యకాంతములు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ గింజాల శ్రీనివాసరావు, మేడిశెట్టి బుజ్జి, వాసంశెట్టి జయభారతి, మల్లేశ్వరులు మాట్లాడుతూ సుమారు 250 సంవత్సరాల చరిత్ర గల శ్రీ గంగాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా శాస్త్రయుక్తంగా నిర్మించడం జరిగిందని, నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, అదేవిధంగా పుట్టింటికి వచ్చే విధంగా మహిళలు అమ్మవారికి సారె సామాన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం పెద్దలు మాతా లక్ష్మణ్, చొక్కా జగన్, ఢిల్లీ రావు తదితరులు భక్తులు పాల్గొన్నారు. వాసంశెట్టి జయభారతి. మేము వాకలపూడి బీసీ కాలనీ వాస్తవ్యం. గంగాలమ్మ తల్లి 251 సంవత్సరాల చరిత్ర గల వైభవం ఎన్నాళ్ళకు వైభవం వెలుగులోకి వచ్చింది. అంతకని మా ఇంటి ఆడబిడ్డ ఏ విధంగా ఈసారి పెట్టుకుంటున్నామో పాత గంగాలమ్మ తల్లి వైభవం ఎప్పుడు మేము చూడలేదు. ఈ 250 సంవత్సరాల క్రితం ఆ అమ్మ వెలిసిందని చెప్పారు. 251 సంవత్సరం 2025 వచ్చేసరికి ఆ అమ్మ వైభవంలోకి వచ్చింది. అందుకని మా ఇంటి ఆడబిడ్డకి ఎలా సారి పెట్టుకుంటున్నామో చీర, జాకెట్టు, సెలవిడి, 50 కేజీల రకాల స్వీట్లు అన్ని సమర్పించుకున్నాము. ఆ అమ్మ వైభవం ఎంత ఈ ఊరు చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు. ప్రతి ఇంటి గడప నుంచి పసుపు కుంకుమ సారీ అన్ని వచ్చినాయి. ఆ అమ్మ పాత అమ్మ కొంచెం మాకు వెలిసినా కానీ లేదు అన్న కొంచెం మాకు చాలా బాధ కలిగినప్పటికీ ఆ అమ్మ మాకు ధైర్యంగా ఉండి ముందుకు నడిపిస్తుంది. ఆ అమ్మ ఆగ్రహానికి గురి కాకుండా ఈ అమ్మ వెలిసినందుకు ఆ అమ్మ శాంతింపజేయాలని మేము సారీ, పసుపు కుంకుమలు, సలివిడి, వడపప్పు ఆ అమ్మకి ఏమేమి ఇవ్వాలో అన్ని సమర్పించుకున్నాం. వాకలపూడి బీసీ కాలనీ వినాయకుడి గుడి టెంపుల్ ని మన వాకలపూడి బీసీ కాలనీలో పెద్దలు మా మహిళలందరూ కూడా వచ్చి అమ్మవారికి సారా సీర తేవటం జరిగిందండి. అందరూ కూడా సెలవిడి, అరిసెలు, అలాగే అనేక రకాల స్వీట్లు, అనేక రకాల ఫ్రూట్స్, పువ్వులు, అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా గాజు పూస అవన్నీ కూడా అమ్మవారికి చెల్లించడం జరిగిందండి. 250 సంవత్సరాల క్రితమే పూర్వం నుంచి కూడా అమ్మవారు మన వాకలపూడి గ్రామంలో గ్రామదేవతగా నిలిచిందండి. మా తాతల ముత్తాతల నుంచి కూడా అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూస్తూ ఎప్పుడు ఆమె ఆశీస్సులు ఎల్లవేళలు అందరికీ అందిస్తూ ఎవరికి ఏ నోటుపాట్లు లేకుండా, ఏ కష్టం లేకుండా, ఎవరికి ఏ కష్టం వచ్చినా అమ్మవారికి దండం పెట్టుకుని వెంటనే తగ్గిందని చెప్పేసి అనేవారండి. నేను కూడా చాలా సార్లు అమ్మవారి దగ్గరికి వచ్చి ఇంతమంది ఇలాగా పూజిస్తున్నారు ఏంటని చెప్పేసి కూడా నేను ఒకసారి ఎవరికైనా పొంగు చూపున దండం పెట్టుకుంటే వెంటనే తగ్గేదండి. మన గ్రామ దేవత గంగాలమ్మ తల్లి చాలా ఉన్నతమైన తల్లి. ఆమెకు దండం పెట్టుకుని వెంటనే ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తుందంటే వెంటనే పోతుందండి. ఈ సల్లంపల్లి ఇంకా అందరినీ చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా వస్తారండి. మా ఊరి జాతర చాలా ఘనంగా విజయవంతంగా జరుగుతుందండి. మన వాకలపూడి మాజీ ఎంపీటీసీ గారు లక్ష్మణ్ గారు,
అలాగే గ్రామ పెద్దలు అలాగే శ్రీనివాస్ అన్నయ్య గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. బీసీ కాలనీలో ముఖ్యంగా పెద్దలందరూ కూడా వచ్చారు, మహిళలు అందరం కూడా వచ్చామండి. అందరం కూడా డబ్బులు వేసుకొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం జరిగింది. అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ముక్కోడి దండాలు చెల్లిస్తారు. బుజ్జియండి, మేము బీసీ కాలనీ వాస్తవ్యము. ఇక్కడ గంగాలమ్మ వారు కొత్త దేవస్థానం నిలబెట్టారు. అక్కడ మేము సారీ సీరీ అన్ని సమర్పించడానికి వచ్చాము. బీసీ కాలనీ యావత్ ప్రతి ఒక్క మనిషి కూడా సహాయ సహకారాలతో ఈ సారిని సమర్పించడం అమ్మవారికి జరిగింది. అమ్మవారు ప్రతి విషయంలో మాకు సహకరించారు. చాలా ఇబ్బంది పడతామో అనుకున్నాం కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సవ్యంగా జరిగేటట్లు అమ్మవారు అన్ని జరిపించుకున్నారు. అందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కోరికలు నెరవేరి వాళ్ళు అభివృద్ధిలో రావాలని, ఈ గుడి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వాకలపూడి గ్రామ దేవత శ్రీ 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 గంగాలమ్మవారి దేవస్థానానికి వాకలపూడి బీసీ కాలనీ ప్రజలందరూ కూడా చీర సారీలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క భక్తిని చాటుకున్నారు. 17వ తారీఖున సోమవారం నాడు ఈ యొక్క గంగాలమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, మూలవిరాట్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి అంగరంగ వైభవంగా. సుమారు 300 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న శ్రీ గంగాలమ్మవారి ఆలయం నిర్మించుకోవాలని ఎప్పటి నుంచో ఈ వాకలపూడి వలసపాక గ్రామ ప్రజల కోరిక. ఇన్నాళ్ళకి ఈ తరానికి అవకాశం కల్పించిన అమ్మవారికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఈ రోజున ప్రతిరోజు కూడా వాళ్ళ స్థాయి తగ్గట్టు చీరే సారీలతో అమ్మవారికి, బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా వచ్చే శుక్రవారం అంటే 28వ తారీఖు 29వ తారీఖున జాతర మరియు తీర్థ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ సంవత్సరం ఉగాదికి 2 రోజుల ముందు జరిగే కార్యక్రమం ఇది. 2 రోజుల పండుగగా దీన్ని మేము పండించుకుంటాం. గడిచిన 100 సంవత్సరాలుగా ఈ జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మా పెద్దలు చెప్తూ ఉంటారు. మాకు అమ్మవారు వెలిసి అయితే 300 సంవత్సరాల పైన అయింది. పిఠాపురం రాజా వారికి కూడా అమ్మవారు పిఠాపురం రాజా వారు కూడా అమ్మవారు దర్శనం చేసుకున్నట్టు మా పెద్దలు చెప్తూ ఉంటారు. అంత గొప్ప మహిమగల అమ్మవారు. ఇక్కడికి వచ్చి ఏం కోరుకున్నా సరే అవన్నీ నెరవేరుతాయని చెప్పేసి ఈ మా వాకలపూడి వలసపాక గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇందు మూలంగా అందరినీ కోరేటంటే రాబోయే 28వ తారీఖు శుక్రవారం నాడు, 29వ తారీఖు శనివారం నాడు జరగబోయే జాతర తీర్థ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి పాత్ర కాగలగా కోరుకుంటూ ఉన్నాం. మీ గింజాల శ్రీనివాస, ధర్మకర్త, ఉత్సవ కమిటీ చైర్మన్, వాకలపూడి. గ్రామస్తులందరికీ నమ్మకం ఏంటంటే మా ఊరికి ఏ చెడు జరిగినా అమ్మవారు బోర్డర్ లో కాపలా కాసినట్టు మన సైన్యంలో మన ఎవరైతే పోలీసులు ఉంటారో మన దేశాన్ని కాపాడతారో అలాగా మన గ్రామ దేవత అయినటువంటి గంగాలమ్మ అమ్మవారు మన గ్రామాన్ని కాపాడతారని అందరికీ నమ్మకం. ఎన్నాళ్ళ నుంచో అమ్మవారు చిన్న గుడి ఉంది. ఇక్కడ మన గింజాల సింహాద్రిరాజు గారు ఎక్స్ సర్పంచ్, అలాగే మాజీ ఎంపీడీసీ లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో మన గ్రామ పెద్దలు అందరూ కలిసి అనేక రకాలుగా దీనికి డబ్బులు తేవడం, విరాళాలు ఇవ్వడం, అమ్మవారి గుడి అంగరంగ వైభవంగా కట్టడం జరిగింది. అలాగే ఈ గుడిలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న విగ్రహ ప్రతిష్ఠ జరగడం, అన్నదానం జరగడం, యోగాలు ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వాకలపూడి గ్రామంలో మన రాష్ట్రాలు దేశాలు దాటి వెళ్ళిపోయిన ప్రతి ఆడవారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ రోజు సుమారు 15,000 పైగా జనం వచ్చి అన్నదానంలో పాల్గొనడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా చాలా వైభవంగా జరుగుతుందని అమ్మవారికి మేము ఆశిస్తున్నాం. అలాగే ఇందులో భాగంగా మనం ఎవరైనా ఇంట్లో ఆడపడుచు ఇల్లు కట్టుకుంటే ఎలాగో మనం సారే సీరా పెడతామో అదే విధంగా అమ్మవారికి మొన్న వలసపాకల, వాకలపూడి, యాదవపేట, అలాగే ఫిషర్మన్ కాలనీ నుంచి సారే సీర ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ వాకలపూడి గ్రామంలో ఉన్నటువంటి బీసీ కాలనీ భక్తులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి సారే సీర, పిండి వంటలు, అలాగే స్వీట్ తో కలిపి ఊరేగింపుగా వచ్చి అమ్మవారి సన్నిధిలో ఏవైతే తెచ్చారో సారే సీర సమర్పించడం జరిగింది. అలాగే అమ్మవారిని మా ఊరందరినీ కరుణించి కాపాడుతుందని గ్రామ పెద్దల తరఫున మేము కోరుకుంటున్నాం.